రైట్ ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు. పెథాయ్ తుఫాను ప్రభావం ఒక ప్రళయం సృష్టించబోతోంది అంటూ కూడా ఐఎండీ అధికారులు కలగబోయే నష్టాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మరోవైపు తుఫాను కలిగించే నష్టం నుంచి వీలైనంతగా బయటపడేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎలాంటి సహాయం కావాలన్నా తక్షణం అందించేందుకు, సమాచారం చేరవేసేందుకు డివిజనల్, మండల కేంద్రాల్లో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. గాలులు వీస్తే కొబ్బరి తోటలు పడిపోతాయనే భయం కోనసీమ రైతుల్ని వెంటాడుతోంది. మరోవైపు విశాఖ జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. తుఫాను తీరం దాటే అవకాశం ఉండడంతో విశాఖ, భీమిలి, పెదగంట్యాడ, గాజువాక తదితర 8 తీర మండలాల్ని ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి సహాయ దళాల్ని మోహరించింది. అటు తుఫాను ప్రభావంతో విజయనగరం జిల్లా భోగాపురం మండలం కోయపేడలో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. తిత్లీ తుఫాన్ దెబ్బకు ఇంకా కోలుకోని శ్రీకాకుళం జిల్లా వాసులు పెథాయ్ తుఫాన్తో మరింత కలవరపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 17 మండలాలపై పెథాయ్ విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే వర్షం పడుతుండటంతో స్కూళ్లకు రేపటి వరకు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు తీర ప్రాంతాల్లో సముద్ర అలలు 6 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. పెద్ద ఎత్తున తీరం కోతకు గురవుతోంది. కాకినాడ తుని బీచ్ రోడ్డుపై కెరటాలొచ్చి పడుతున్నాయి. దీంతో బీచ్ రోడ్డులో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, చెప్పండి. ఇటు అధికారులు అప్రమత్తమయ్యారు, మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా పూర్తి సహాయక చర్యలకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. రఘు, తూర్పుగోదావరి జిల్లాపై పెథాయ్ తుఫాన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉండేటట్టు కనబడుతోంది. అధికార యంత్రాంగానికి గత 2 రోజులుగా కూడా నిద్రాహారాలు లేకుండా చేస్తోంది. ఇటు అధికార యంత్రాంగం, పాలనా యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఎలర్ట్ అయింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 175 కిలోమీటర్ల తీర ప్రాంతంలో మనకు వస్తున్నటువంటి ఐఎండీ హెచ్చరికల ప్రకారం చూసుకుంటే కనుక తూర్పుగోదావరి జిల్లా నుండి విశాఖపట్నం మధ్యలో ఈ యొక్క తుఫాన్ పెథాయ్ తుఫాన్ తీరం దాటుతున్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. 175 కిలోమీటర్ల తీర ప్రాంతం అంతా కూడా హై అలర్ట్ చేశారు. మొత్తం 17 మండలాల్లో ఉన్నటువంటి తీర ప్రాంత గ్రామ ప్రజల్ని ఖాళీ చేయించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. 200 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4 ప్రత్యేక ఐఏఎస్ అధికార యంత్రాంగం అయితే కనుక అమలాపురం ఆర్డీఓ ఆఫీసులో మకాం వేసి మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. అలాగే ఇప్పటికే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులందరూ కూడా సురక్షితంగా తీసుకురావడం జరిగింది. మరోవైపు కాకినాడ నుంచి తొండంగి వరకు ఉన్నటువంటి రోడ్డు అంతా కూడా ఛిద్రమైపోయింది. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం రోడ్డు మీకు వచ్చి పడుతున్నాయి. సముద్రపు అలల ఉధృతికి విస్తారంగా బలంగా వీస్తున్నటువంటి దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో సముద్రం నుండి వస్తున్న ప్రచండ గాలులకి తీర ప్రాంతం అంతా గజగజలాడిపోతుంది. మరోవైపు ఒక్కసారిగా 2 రోజులు బట్టి ఉష్ణోగ్రతలు కూడా చాలా తీవ్రంగా పడిపోయి 16 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు ఉండడంతో చలి గాలుల తీవ్రతకి వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు పెద్ద ఎత్తున నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. మరోవైపు చిరుజల్లుతో కూడిన భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కోనసీమ వ్యాప్తంగా రాత్రి నుండి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరోవైపు ఏదైతే ఈ అధికార యంత్రాంగం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలను రంగంలోకి దించింది. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే తక్షణమే స్పందించడానికి ఆ అధికార యంత్రాంగం అందుబాటులో ఉన్నామని చెప్తోంది. మరోవైపు ఏదైతే 4 రోజుల పాటు ఈ యొక్క ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నందున ఆహార పదార్థాలు, అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా, కమ్యూనికేషన్ వ్యవస్థకి ఎటువంటి అంతరాయం కలగకుండా సెల్ టవర్ల వద్ద ప్రత్యేకించి జనరేటర్లు ఏర్పాటు చేసి ఈ యొక్క సమాచార వ్యవస్థను పునరుద్ధరించడానికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. మరోవైపు పెద్ద ఎత్తున వీచే గాలులకి కరెంటు స్తంభాలు పడిపోయి విద్యుత్ సరఫరాలో అంతరాయం వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటికే పెద్ద ఎత్తున విద్యుత్ స్తంభాలను తీసుకొచ్చి, అలాగే మొత్తం ప్రభుత్వంలో అధికార యంత్రాంగానికి కూడా ఇప్పటికే సెలవులు ఉంటే సెలవులను రద్దు చేయడం జరిగింది. వాళ్ళంతా అలర్ట్ చేయడం జరిగింది. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంకాలం లోపలుగా ఈ యొక్క తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నందున ప్రస్తుతం అయితే కనుక తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆకాశం అంతా మేఘావృతం అయింది. చిరుజల్లుతో కూడిన పెద్ద ఎత్తున జోరును వర్షం కురుస్తోంది. మరోవైపు ఇంకొక ఐఎండీ హెచ్చరికలు చూసుకుంటే కనుక యానం వద్ద తీరం దాడుతుందని చెప్పేసి ఉన్న సమాచారం నేపథ్యంలో అటు పుదుచ్చేరి ప్రభుత్వం కూడా ప్రత్యేక యంత్రాంగాన్ని బరిలోకి దింపింది. 2 ఐఏఎస్ అధికారులు స్పెషల్ గా పంపించడం జరిగింది. ప్రస్తుతం యానం ఎదుర్లంక వంతుల వద్ద పూర్తిగా ట్రాఫిక్ ని అధికార యంత్రాంగం పూర్తిగా నిలిపివేసింది. ఎందుకంటే దీన్ని సీమౌత్ ఏరియా అంటారు. ఈ యానం వద్దే గోదావరి నది వెళ్లి సముద్రంలో కలుస్తూ ఉంటుంది. దీంతో విస్తారమైన చాలా ప్రచండ గాలులు వీస్తూ ఉంటాయి. ఇదే సందర్భంలో వంతుల మీద వెళ్తున్న పెద్ద పెద్ద వాహనాలు సైతం ఎగిరిపోయి గోదావరి నదిలో పడిపోయే అవకాశం ఉంది. ఈ యొక్క
ఎలక్ట్ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా రాకపోకలు నిలిపివేసింది. మరోవైపు కాకినాడ నుంచి తుని వరకు ఉన్నటువంటి తొండంగి ఏరియాలో ఉన్న బీచ్ ఏరియాలో కూడా రాకపోకలు పూర్తిగా నిలిపివేసింది. మధ్యాహ్నం ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక కాకినాడకి 270 కిలోమీటర్ల దూరంలో ఈ పెథాయ్ తుఫాను కేంద్రీకృతమైనట్టు మనకి సమాచారం ఉంది. ఇది సాయంకాలానికి దాదాపు అంటే గంటకి 28 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది. మనకున్న అంచనాల ప్రకారం చూసుకుంటే కనుక కాకినాడ అలాగే విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇది మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ దత్తు. ఇటు విజయనగరం, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ తుఫాను ప్రభావం కనిపిస్తోంది. పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సముద్రం ముందుకొచ్చింది. పెథాయ్ తుఫాన్ సహాయక చర్యల్ని అలసత్వం లేకుండా చేపట్టాలని మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులని ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. తిత్లీ అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని సహాయక చర్యలపై ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు చంద్రబాబు నాయుడు.